వెల్కమ్ టు మీ ఇంటి వంట. ఈరోజు మీ ఇంటి వంటలో రుచికరమైన వంటకాలు మనకు పరిచయం చేస్తామంటున్నారు ప్రణయ. మరి ప్రణయ్ని ఆహ్వానించి ఆ వంటకాలు ఏంటో చూద్దాం రండి. వెల్కమ్ ప్రణయ. హాయ్. హాయ్. ఎక్కడ ఉంటారు మీరు? హైదరాబాద్లోనేనండి. హైదరాబాద్లో రేవత్ నగర్. ఓకే. ఏం చేస్తుంటారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే ఓకే. సో నేను మీరు శారీ కట్టుకొని వస్తే డిగ్రీ అట్లా అనుకున్నాను, కానీ నిజంగా మీరు చెప్పాక ఒకసారి మళ్ళీ నా కళ్ళని పరిశీలించి చూస్తే నిజంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లాగే అనిపిస్తున్నారు. వంటలు చేస్తారా? ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వంట అంటే 10th క్లాస్లో ఉన్నప్పుడే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది అవునా? ఇంకా చిన్నప్పటి నుంచా? ఇంకా చిన్నప్పటి నుంచే చేస్తాం. అమ్మ మీ మమ్మీ చాలా చాలా లక్కీ. ఎప్పుడు అంటే ఎన్ని సంవత్సరాల వయసు నుంచి వంటలు వచ్చి మీకు? 11 ఇయర్స్ నుంచి చేస్తాం. 11 సంవత్సరాలు ఉన్నప్పుడు స్టార్ట్ చేశారంటండి వంట. సో ఎంత ఎక్స్పీరియన్స్ సంపాదించేశారు, చేయి తిరిగిపోయారు. అంటే ఇవి వంటలు అమ్మకి సహాయపడడంలో వచ్చిందా వంట చేయడం, మీకు స్వతహాగా ఇంట్రెస్ట్తో నేర్చుకున్నారా? మమ్మీకి హెల్ప్ చేయడంలో ఎంతమంది మీరు? సిస్టర్, బ్రదర్, నేను. ఓకే. అంటే అక్కనా చెల్లినా? అక్క. అక్క. మీ అక్క చేస్తారా వంటలు? ఇద్దరు చేస్తారు. సరే తర్వాత మాట్లాడుకుందాం మనం. ఇంతకీ మాకేం వంట చూపిస్తారు? కాలీఫ్లవర్ ఆలు కర్రీ. సరే దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్తారా ఒకసారి? కాలీఫ్లవర్, ధనియాల పౌడర్, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, టమాటో, కొత్తిమీర, కొబ్బరి పౌడర్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, బంగాళాదుంప ముక్కలు, కారం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, ఆయిల్, జీలకర్ర, పసుపు. ఓకే ప్రణయ, ఇంటర్లో ఏం చదువుతున్నారు ఇప్పుడు? సిఈసి గ్రూప్ తీసుకుంటాను. ఓకే. సో నేను సిఈసిఏ. సరే ప్రణయ, టైం దొరుకుతుందా కాలేజ్కి వెళ్తూ అప్పుడప్పుడు వంట చేయడం? సండే ఇంట్లో ఖాళీగా ఉంటాను కదా, చేసేసి. సండే మీరు నాన్ వెజ్ తింటారా? మరి సండే వెజ్ చేయరు కదా ఇంట్లో? నాన్ వెజ్ కూడా ఉండడం వచ్చా మీకు? అమ్మ బాబోయ్, ఎక్కువ వెజ్ వచ్చు, నాన్ వెజ్ తక్కువ వచ్చు. కానీ మొత్తానికి అయితే వచ్చు. వెరైటీస్ ఎక్కువ రాదు కానీ నాన్ వెజ్లో కూడా చేయడం వచ్చు. సరే ఇప్పుడు వంట మొదలు పెడదాం. మనము కాలీఫ్లవర్ ఆలు కదా, స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ ఆయిల్. సో మొదట ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ కాగాలి కదా. ఓకే. కాలేజ్లో వండి తీసుకెళ్తావా ఎప్పుడైనా? ఏదైనా వెరైటీస్ చేసి మీ ఫ్రెండ్స్కి తీసుకెళ్ళావు? ఇప్పుడు ఇంతవరకు అట్లా చేయలేదు. నేను భయపడ్డావా ఫ్రెండ్స్ ఏమైనా అంటారేమో అని? సరే మీ కాలేజ్ గురించి చెప్పు. కాలేజ్ బంక్ కొట్టడం, బయటకు వెళ్ళాం అది కాలేజ్కి వెళ్తాను. నిజం చెప్పు, వాళ్ళందరూ చూస్తున్నారు ఇంట్లో అని కదా, అమ్మ వాళ్ళు చూస్తారని అలా చెప్తున్నావా? అప్పుడప్పుడు వెళ్తారు సినిమాకి. పర్లేదు, ఏమనొద్దు ఆంటీ మీరు. జస్ట్ కాలేజ్లో నేను కూడా బంక్ కొట్టాను ఆంటీ, మీరు ఏమనొద్దు. చెప్పు, నిజంగా చెప్పు, కాలేజ్లో బంక్ కొట్టి ఎప్పుడైనా వెళ్ళావా సినిమాకి? గబ్బర్ సింగ్ సినిమాకి వెళ్ళాను కాలేజ్ బంక్ కొట్టి. సిన్సియర్గా చెప్పిందండి. సరే మనకు ఆయిల్ కాగింది. ఆవాలు, జీలకర్ర ఫస్ట్. జీలకర్ర కూడా వేసి. జీలకర్ర ఆవాలా మంచిది డైజెషన్కి. తర్వాత ఏం వేస్తామమ్మా? ఆనియన్స్ వేసి. నేనా అది వేసి. ఏదైనా స్నాక్స్ చేయడం కూడా వచ్చా మీకు? స్నాక్స్ అంటే కూరలు కాకుండా స్నాక్స్ కూడా ఏమైనా చేస్తావా? పకోడీ చేస్తాను. ఏది ఉల్లిపాయనా ఇంకా ఏమైనా వెరైటీ? చికెన్తో కూడా చేస్తాను, ఉల్లిపాయలతో కూడా చేస్తాను. మరి మాకు చూపించింది వచ్చు కదా ఈరోజు చికెన్ పకోడీ. సరే కొంచెం కొత్తిమీర వేయండి, కరివేపాకు వేసాను. కొంచెం ఎక్కువ వేసుకున్నాం. తర్వాత ఏం చేస్తామమ్మా? పచ్చిమిరపకాయలు వేసాను ఫస్ట్. వేసేస్తాం. వేసాను. ఇది దేంతో తింటారు? అన్నంలోకేనా? అన్నంలో తింటాను. పూరీలో కూడా బాగుంటుంది. అవునా? ఓకే. అవును, ఆలు అయితే దేనికైనా కాంబినేషన్గా తీసుకోవచ్చండి. రోటీ, పరాటా, చపాతీ, నాన్, పూరి, ఇలా ఏదైనా బాగుంటుంది ఆలు కాంబినేషన్. ఇంకా ఇప్పుడు ఏం వేస్తా? ఇవి కొంచెం ఉడికిన తర్వాత టమాటో వేసుకున్నాం. ఓకే. ఒక చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఓకే. కొంచెం పసుపు వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం బంగాళదుంపకు టైం పడుతుంది కదా, ఫస్ట్ ఏది వేస్తారు? బంగాళదుంపనా టమాటోనా? ఆలు వేయాలి. ఇప్పుడు ఆలు వేసేద్దామా? సో
కొంచెం ఫ్రై అవుతుంది కాబట్టి మనకు తర్వాత బాగుంటుంది కదా, కుక్ అవుతుంది. ఎందుకంటే మనకు టమాటో ఈ గోబీ ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి ఆలు ఫస్ట్ వేసినట్టున్నారు కదా. టెక్నిక్ ఏంటంటే ఈ వెజిటేబుల్స్ సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా ఉడుకుతాయి. నీకు తెలుసా అది? నీకు తెలుసో లేదో అని చెప్తున్నాను నేను. కొద్దిగా సాల్ట్ వేద్దాం, బంగాళదుంప ఫాస్ట్గా ఉడుకుతుంది. తర్వాత నీకు కర్రీ కావాల్సినట్టు వేసుకో. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసాను. ఇప్పుడు కొంచెం మూత వేద్దాం, తొందరగా ఉడికిపోతుంది. ప్రణయ, నీ గురించి చెప్పు. నీ హాబీస్ ఏంటి? టీవీ ఎక్కువ చేస్తాను, డాన్స్ ఎక్కువ చేస్తాను. డాన్స్ చేస్తావా? అందుకే ఇట్లా స్లిమ్గా ఉన్నావు. నేర్చుకుంటావా ఎక్కడైనా? టీవీలో చూసి నేర్చుకుంటాను. గ్రేట్. సరే, ఇది ఒకసారి బంగాళదుంపల్ని చూద్దామా? ఇప్పుడు కొంచెం టమాటా వేసుకున్నాం. ఓకే, మొత్తం వేస్తారా? కొంచెం వేస్తారా? కొంచెం వేసి, అలాగే ఈ గోబీ కూడా వేస్తారా? ఈ గోబీ ఒకసారి హాట్ వాటర్లో వేసి తీసినట్టున్నావు కదా? అవును. ఇప్పుడు ఏం వేస్తారు ఇప్పుడు దాంట్లో? కొంచెం కొబ్బరి పొడి. ఇప్పుడు ఇవి కొంచెం సేపు అయిన తర్వాత వేస్తాం. ఈలోపు ఉప్పు ఏమైనా వేస్తావా? వేసి కలిపేసి సాల్ట్ వేయడం వల్ల మనకి అన్నీ బాగా ఉంటాయి. ఇందాక చిటికెడు వేసానండి, తను కర్రీకి సరిపడా ఇప్పుడు వేసేసారు. మూత పెట్టేస్తారా? మీ అక్క ఏం చదువుతుంది? ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువు. అవునా? ఓకే. మీ తమ్ముడు? 9th క్లాస్. ఎవరితో ఎక్కువ క్లోజ్ ఉంటావు? ఇద్దరు. అక్కయ్య తమ్ముడా? ఇద్దరు ఉంటాను. ఓకే. ప్రణయ, ఒకసారి తీసి చూద్దామా మరి? ఇక్కడ పెట్టేసి ఇప్పుడు కొంచెం కారం, కొబ్బరి పౌడర్ వేసుకున్నాను. ఓకే. నేనైనా కారం చాలు కదా? కొబ్బరి పొడి కూడా అయినా చాలా? వాటర్ ఏమైనా వేస్తావా? ఏమన్నా లాస్ట్లో వేస్తాను. ఓకే. అంటే ఇది కొంచెం ఫ్రై లాగే ఉంటుందా వాటర్ వేస్తామా అని? ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, మసాలా ఫ్రై లాగా బాగా కనిపిస్తుంది. కొంచెం కొత్తిమీర ఇప్పుడే వేసేద్దామా? కొత్తిమీర కొంచెం ఫస్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్ వేసుకోవచ్చు. ఇది ధనియాల పొడి తర్వాత వేస్తాం. లాస్ట్లో బంద్ చేసాము. ఓకే. స్టవ్ ఆఫ్ చేసాము. మళ్ళీ మూత పెడదామా? కొంచెం వాటర్ వేసి పెడతాం. వేసి కలిపేసి, అంటే ఎక్కువ కదా ముక్కలు ఉడకడానికి కొంచెం వాటర్ వేసాం కదా. మూత పెట్టేద్దామా? మగ్గిపోయినట్టుంది కదమ్మా. ఇప్పుడు చివరిగా మన గరం మసాలా, ధనియాల పొడి కొంచెం ఇచ్చారా? ఇప్పుడు బౌల్లో తీసుకున్నాను. ఇది ఈ గడ్డతో తీసి ఇది ఆఫ్ చేసేస్తున్నాను. కొంచెం కొత్తిమీర కాలీఫ్లవర్ ఆలు రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి. ఆలుకి గోబీ కాంబినేషన్ చాలా బాగుంది. దీనికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరోసారి ఇప్పుడు మీ అందరి కోసం. కాలీఫ్లవర్ ఆలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప ముక్కలు, కాలీఫ్లవర్, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పసుపు, కారం పొడి, ఉప్పు, కొబ్బరి పొడి, నూనె. కాలీఫ్లవర్ ఆలు తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడవగానే ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా పసుపు, అలాగే బంగాళదుంప ముక్కలు వేసి మగ్గించాలి. అవి కాసేపు మగ్గిన తర్వాత దాంట్లో టమాటో ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు వేసి కలిపి సరిపడా ఉప్పు కూడా వేసి మూత పెట్టి ఉడికించాలి. అలా బాగా మగ్గిన తర్వాత మూత తీసి కారం పొడి, కొబ్బరి పొడి, కొత్తిమీర, అలాగే కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి మరి కాసేపు మగ్గించాలి. ఆ తర్వాత ధనియాల పొడి చల్లి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, అన్నంలోకి అలాగే చపాతీలోకి ఎంతో రుచిగా ఉండే కాలీఫ్లవర్ ఆలు తయారు. మొదటి వంట అయిపోయింది మనది. ఇప్పుడు రెండో వంట ఏం చూపెడతావు? మిల్ మేకర్ కోకోనట్ ఫ్రై. మీల్
మీల్ మేకర్ కోకోనట్ ఫ్రై. సో జనరల్గా మీల్ మేకర్ని మనం వేరే టమాటో వేసి కొన్ని కర్రీస్లో వేసి అట్లా చేస్తాం కదా, మనం ఫ్రై చేసి చూపిస్తున్నాం ఇప్పుడు. సరే, దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్తావా? ఉడికించిన మీల్ మేకర్, కొబ్బరి పౌడర్, సాల్ట్, కరివేపాకు, కారం, ఆవాలు, జీలకర్ర, పసుపు, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు. ఓకే ప్రణయ, అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి కదా. ఇది ఉడికించిన మీల్ మేకర్ అన్నావు, ఏం చేసావు చెప్పు? వేడి నీళ్ళలో కొంచెం ఉడికించి వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే, జస్ట్ బాయిల్ మరుగుతున్న నీళ్ళలో ఇవి వేసేసి ఒక నిమిషం ఉంచి వాటర్ పిండేసేయాలి. సో ఇప్పుడు ఇలా పిండినా వాటర్ రావట్లేదండి, ఇందులో వాటర్ అంతా తీసేసింది అంతే కదా. అలా తీసి పెట్టా. ఇప్పుడు వంట మొదలు పెడదామా? యాజ్ యూజువల్గా మన ఆయిల్ వేసి. ఓకే, ఇది దేంట్లోకి ప్రణయ? ఫ్రై కదా, అన్నంలోకి బాగుంటుందా? అన్నంలో కంటే చపాతీలో బాగుంటుంది. నాకెందుకు అన్నంలోకే బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఫ్రై కదా మొత్తం. నీకు చపాతీ అయితే ఇష్టమా? సరే సరే, ఫస్ట్ జీలకర్ర ఆవాలు తీసుకో. ఓకే, తర్వాత ఆనియన్స్ వేసుకో. చిటపటం అంటేనే కర్రీ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది కదా. అది ఆవాలు జీలకర్ర లేకపోతే అది వంటలాగే అనిపించదు. ఆనియన్స్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. అవి కూడా వేగాలి కాబట్టి అది వేసుకున్నాం. మళ్ళీ ఆనియన్కి చిటికెడు ఉప్పు వేస్తున్నాను నేను. ఎప్పుడెప్పుడు చేస్తావు ఇంట్లో వంటలు? ఏ సందర్భాల్లో? కాలేజ్కి వెళ్తావు కదా, నువ్వు వంట చేయాల్సిన సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది అని. అమ్మ కూడా వర్కింగ్గా టైలరింగ్ చేస్తాను, అందుకని ఎవరికి కుదిరితే వాళ్ళు చేయాలన్నమాట వంట. కానీ అమ్మకి హెల్ప్ చేయడం కంపల్సరీ. ఇంట్లోనేనా ఎక్కడైనా షాప్కి వెళ్ళి చేస్తాను? ఇంట్లోనే చేస్తాను. తర్వాత మనం కరివేపాకు వేసుకుందామా? వేసి నేనా? అల్లం పేస్ట్ వేసుకున్నాం. ఓకే, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. సో చూసారు కదండి, ఉల్లిపాయలు, కరివేపాకు, మిరపకాయలు, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కాస్త ఫ్రై చేస్తున్నాం. నెక్స్ట్ అవన్నీ కొంచెం పసుపు వేయాలి. ఇది వేయకపోతే మనకి కలర్ఫుల్గా అనిపించదు. కొంచెం సరిగ్గా వేసానా? కరెక్ట్గా వేసానా? అల్లం వెల్లుల్లిపాయ కూడా మనకి ఫ్రై అయిపోయింది కదా. తర్వాత మీల్ మేకర్ వేసుకున్నాం, ఉడికించిన మీల్ మేకర్ కదా. పిల్లలు జనరల్గా ఇలా వెరైటీగా క్యూబ్స్ లాగా కనిపిస్తే ఇష్టపడతారు. వెరైటీగా అనిపిస్తుంది రోజు చేసే వెజిటబుల్సే కాకుండా కదా. మీకు వాటర్ అంతా అవసరం లేదు, మనకు దాంట్లోనే అదే వాటర్లో ఉడికించి తీసిందే కాబట్టి జస్ట్ ఫ్రై అవుతే సరిపోతుంది అనుకుంటా కదా. ఇది కారం వేసి, ఇప్పుడు కారం పొడి, పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. మనం ఉప్పు కూడా వేసుకోలేదు ఇంకా. తర్వాత ఉప్పు, కొంచెం సాల్ట్ వేసి, ఆల్మోస్ట్ మన రెసిపీ రెడీ అవ్వడానికి వస్తుంది. ఇలాంటివి ఫాస్ట్గా అవుతాయి కదా, అంటే మనం ప్రీ కుక్ చేస్తాం. అది మీల్ మేకర్ వాటర్లో వేసి తీసేయడం వల్ల ఎక్కువసేపు ఉడకదు, అండ్ ఫ్రై కాబట్టి ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి వేసి, అంటే మనకి ధనియాల పొడి అంటున్నా తర్వాత ఇది తీసుకో. ఇలా మనం ఎండు కొబ్బరి వేసుకోవాలా లేదంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. చాలా నల్లగా కనిపిస్తుంది. ఏం వేసావు? లవంగాలు, యాలకులు వేసి. ఓకే, గరం మసాలా కూడా వేసి గ్రైండ్ చేసిన కొబ్బరి కూడా అది. మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకుంటాం. అయిపోయినట్ట ఫైనల్ ఇంగ్రీడియంట్ కదా ఇది. చూడు, చాలా చూడ్డానికి ఎంత మంచి ఫ్రై ఐటమ్ లాగా అనిపిస్తుంది. అండ్ చామదుప్ప వేపుడు లాగా అనిపిస్తుంది అండి చూడ్డానికి. కొబ్బరి వేయడం వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మనకి. కాసేపు ఉడికించుకుంటాం, కాసేపు ఫ్రై చేద్దాం. ఏంటి ఆకలి వేసేస్తుందా? మాట ఫస్ట్లో చాలా యాక్టివ్గా మాట్లాడిందండి. ప్రణయకి టైం అయిపోయింది కదా, లంచ్ టైము, ఆకలి స్టార్ట్ అయింది కదా. కాలేజ్లో ఎన్ని గంటలకి లంచ్ బ్రేక్? 12:30 to 1. కరెక్ట్ మన టైమే, అందుకే ఆ గంట కొట్టింది కడుపులో ఆల్రెడీ. సరే, ఇది అయిపోగానే వెంటనే తిందాం. వాళ్ళకి ఒకసారి దీని గురించి చెప్పేసి మన ఇద్దరం వెళ్ళి లంచ్కి వెళ్ళిపోదాం. ఓకేనా? ఏ కర్రీ తిందాం? ఇది తిందామా, ఇందాక చేసిన ఆలు తిందామా? ఫస్ట్ ఇది తిందాం. ఫస్ట్ ఇదే తిందాం, తనకు చాలా ఇష్టం ఇది.
రెడీ అయిపోయినట్టుంది కదా. హాఫ్ చేయనా? చేసి సర్వింగ్ ప్లేట్. ఎండు కొబ్బరి వేయడం వల్ల, ఇలా కొబ్బరి వేయడం వల్ల మనకు డ్రైగా పొడి పొడిగా బాగా వచ్చింది. మిల్ మేకర్ కోకోనట్ ఫ్రై రెడీ అండి. టేస్ట్ చేసి ఇవ్వండి ఇలా. చాలా బాగా చేసావు ప్రణయ. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి. అయితే ఈ మీల్ మేకర్ కోకోనట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేసుకోవాలో మరోసారి చూద్దాం. మీల్ మేకర్ కోకోనట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మీల్ మేకర్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కరివేపాకు, కొబ్బరి పొడి, పసుపు, కారం పొడి, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, నూనె. మీల్ మేకర్ కోకోనట్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడవగానే ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే పసుపు కూడా వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఉడికించి పెట్టిన మీల్ మేకర్ కూడా వేసి దానికి సరిపడా కారం, ఉప్పు వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత గరం మసాలా వేసి గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడి, ధనియాల పొడి చల్లి కాసేపు వేయించి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే మీల్ మేకర్ కోకోనట్ తయార్. ప్రణయ, చాలా మంచి వెరైటీ రెసిపీస్ చూపించావు. అండ్ ఈ ఏజ్ నుంచే నా వంట నాకెందుకు అని అనుకోకుండా ఇలాగే మంచి మంచి రెసిపీస్ నేర్చుకో. చదువుతో పాటు వంట కూడా అవసరం. మనం ఏ దేశం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మన చేతి వంట మనం చేసుకోగలిగే స్టేజ్లో ఎప్పటికైనా ఉండాలి, ఒకరి మీద ఆధారపడకుండా. అండ్ నలుగురికి కూడా ఇలా మంచి వంటలు వండి పెట్టాలి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. బాగా చదువుకో, ఓకేనా? నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మా ప్రోగ్రామ్కి వచ్చి ఇంత చక్కటి వంటకాలు చూపించినందుకు నీకు జీ తెలుగు మీ ఇంటి వంట తరఫున ఈ పట్టు చీర. థ్యాంక్ యూ. ఇవ్వండి ఇవాళ మీ ఇంటి వంటలో ప్రణయ పరిచయం చేసిన రెసిపీస్ మీ అందరికీ బాగా నచ్చాయి అనుకుంటాను. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వంటకాల పోటీలో గెలుపొందిన విజేత విజయవాడలో ఉంటున్న టీ హృదయలక్ష్మి. హృదయలక్ష్మి గారు, మీరు రాసి పంపించిన వెజ్ జావా రోటీ అనే వంటకం బహుమతికి ఎంపికైందండి. కంగ్రాచ్యులేషన్స్. త్వరలోనే మీకు ట్రిప్లెక్స్ వారి బహుమతి అందుతుంది. మరిన్ని 2 సరికొత్త వంటకాలతో ఎప్పటిలాగే మళ్ళీ మీ ఫేవరెట్ కుకరీ షో మీ ఇంటి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.